ఇది వచ్చి మార్పల్లి, హైదరాబాద్ నుంచి సుమారు ఒక 75 కిలోమీటర్లు ఇక్కడికి. ఈ ఫామ్కి మొత్తం మామిడికాయలు, అన్ని రకాల మామిడికాయలు, ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇంకా మామిడికాయ కోయడానికి వచ్చాము. హాయ్ గైస్, ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్. ఇది మొత్తం మా ఫ్రెండ్ సందీప్ వర్మ అని, ఇది వాళ్ళ మామిడికాయ ఫామ్. ఇది ఇంకా కాయలు కోయడానికి వచ్చాము. ఇక్కడ ఉన్నాయి ఇవి దేశీయులు కాదు కదా కాయలు, చెట్లు. ఇది మామిడికాయ కోసే కర్ర. ఇది చూడు జాలి ఎలా ఉందో. ఇదిగో సందీప్, ఇదిగో ఇంత వేస్తాను, పట్టుకో. నేను వేస్తాను, ఉదే సందీప్ పట్టుకో. రసాలు ఇవి రసాలు. ఇవి మొత్తం అంతా కాయ కింద పడిపోతే మొత్తం పోతున్నాయి. తెచ్చేస్తున్నా కార్ తెచ్చేస్తున్నా. ఈ ఫామ్ మొత్తం లీజుకి ఇచ్చారు. సంవత్సరానికి 25 లక్షలు, ఈ 50 ఎకరాలు. పట్టుకెళ్తున్నారు. ఈ పాలెట్ చెరువు అంటే హైదరాబాద్ నుంచి పూణే వెళ్ళే, మహారాష్ట్ర వెళ్ళే రూట్లో ఉంది. మహారాష్ట్రకు దగ్గరలో, అంటే మహారాష్ట్ర దగ్గరేం కాదు, ఇంకా ఇక్కడ నుంచి మహారాష్ట్ర 400 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. ఐ మీన్ పూణే. ఏంటిది ఏదో కట్టారు చెట్టుకి, పురుగు పట్టకుండా ఇంకొక కట్టారు. ఇది వచ్చి పురుగులు రాకుండా మందు మాటది. ఇది ఒకటిని చూపిస్తాను మీకు. ఇంకోటి ఇంకా ఇదొకటి, పురుగులు రాకుండా ఇందులో మందు వేస్తారు. ఇది సందీపేడి మనోడు సునీల్, పేరు సునీల్. వీడియో తీస్తానండి. వచ్చి సైజ్ బాగుంది సైజ్ చాలా పెద్దది. ఒకటి దగ్గర 750, అర కేజీ పైన ఉంటాయి ఒక్కొక్క. ఇది ఇవి చైక్రసాలు. అవి ఆ గుర్తు మొత్తం పడిపోద్ది. కింద పెట్టి నేర్పిస్తా. ఓకే, గుర్తు చూసారు కదా, గుర్తు రావట్లేదా? కూర్చుందా? కాయలు కోసి కార్లోకి పట్టుకెళ్తాం. సునీల్ చూడు ఎంత కాయలు ఉన్నాయో అన్నీ. మొత్తం కాయ వస్తుంది. సందీప్ వర్మ బాబాయ్ ఇయ్యనా పెద్దయ్యి. ఇవి కలెక్టర్ కాయలు. ఇవి అసలు కాదు కలెక్టర్ కాయలు, తిరుపతి కాదనుకుంటా. పెట్టేది లోపల పెడతావా? దాని మీద వేద్దా? అయితే ఇట్లా వచ్చి స్పైన్ చేసేద్దామా?
కాయలు కోసి కోసి అలసిపోయాం, వాటర్ తాగుతున్నాం. ఎందుకు వాటర్ తాగుతావా? వస్తావా? మా ఫ్రెండ్ సందీప్ వర్మ, వాడిది ఫామ్. డబ్బుకి ఫుల్ అయిపోద్ది ఇది. ఈ చిట్టు ఒక చాలు. ఇంక డోర్ తీయకూడదు అది. అరే కాయ సైజ్ అన్నా ఉండలేదు కదా.